అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో వసంత పంచమి అయితే రాబోతుంది కదండి. ఈ వసంత పంచమి రోజున చదువుకునేటటువంటి పిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారికి పూజ ఏ విధంగా చేపించాలి, అలాగే ఈ రోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అమ్మవారి పూజ చేసినప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చదువుల తల్లిగా ఆరాధించేటటువంటి శ్రీ సరస్వతీదేవి అమ్మవారు మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి తిథి రోజునైతే జన్మించింది. ఈ మాఘ శుక్ల పంచమినే వసంత పంచమి అని, శ్రీ పంచమి అని లేదా మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజునే సరస్వతి జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకి 2025 సంవత్సరంలో వసంత పంచమి 2025 ఫిబ్రవరి 3 సోమవారం రోజు అయితే వచ్చింది. ఈ వసంత పంచమి రోజున చదువుల తల్లి అయినటువంటి జ్ఞాన స్వరూపిణి అయినటువంటి శ్రీ సరస్వతీదేవి అమ్మవారిని పూజించాలి. ఈ అమ్మవారిని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి. ముఖ్యంగా చదువుకునేటటువంటి పిల్లలు ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి పిల్లలకు వాక్శుద్ధి, వాక్పటిత్వం, జ్ఞానం, మేధస్సు, ఆలోచన శక్తి అన్నీ కూడా సిద్ధిస్తాయి. సరస్వతిలో సర అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానం ఒకరి నుండి ఒకరికి ఎలా ప్రవహిస్తూ వెళ్తుందో అలాగే సరస్వతీదేవి మనకి ప్రసాదించేటటువంటి జ్ఞానం కూడా అలాగే ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తూ వెళ్ళాలని అర్థం. ఒక ఉదాహరణకు ఒక గురువు నుండి శిష్యుడికి, తండ్రి నుండి బిడ్డలకు ఎలా విద్య ప్రవాహంలో ఒకరి నుండి ఒకరికి వెళ్తుందో అలా విద్య ఎప్పుడూ కూడా ఒకరి నుండి ఒకరికి వెళ్ళేలా ఉండాలి తప్ప ఒక చోట ఉండకూడదనే అర్థం ఈ సర అనే పదానికి వస్తుంది. అలాగే సర అంటే కాంతి అని మరొక అర్థం కూడా ఉంది. అజ్ఞానాన్ని తరిమి విజ్ఞానం అనే కాంతిని విరజిల్లేదే ఈ సరస్వతి అమ్మవారి యొక్క అర్థం. ఈ అమ్మవారు అహింసామూర్తి. ఈ అమ్మవారు తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను కలిగి ఉంటుంది. ఈ తల్లి చేతుల్లో జ్ఞానానికి సంబంధించినవి తప్ప అహింసకు సంబంధించినటువంటి ఎటువంటి ఆయుధాలు ఉండవు. మరి ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించే ఈ అమ్మవారిని ఎలా పూజించాలి అన్న విషయాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువే నారదుడికి చెప్పాడని దేవీ భాగవత పురాణం చెప్తుంది. ఈ అమ్మవారి పూజను చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు, అన్నిట్లో విజయం సాధిస్తారు. మనకి లక్ష్మీదేవి నిలవాలి అంటే తప్పకుండా జ్ఞానం అయితే కలగాలి. అందుకని తప్పకుండా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి శ్రీ సరస్వతి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా పూజించుకోవాలి. అమ్మవారికి పూజను ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అంటే మనం ఎక్కువగా సరస్వతీదేవి అమ్మవారి పూజను దేవీ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం రోజున అలాగే ఈ వసంత పంచమి రోజున అయితే ఆచరిస్తూ ఉంటాము. ఇంకా ఈ వసంత పంచమి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించాలి. తలస్నానం ఆచరించిన తర్వాత పిల్లలకు తెలుపు రంగు వస్త్రాలు, నూతన వస్త్రాలు ఉంటే ధరింప చేయవచ్చు. లేదు అంటే ఉతికినటువంటి వస్త్రాలను, తెలుపు రంగు వస్త్రాలను అయితే వేయాలి. ఈ రోజు అమ్మవారికి పూజను తెలుపు రంగు వస్త్రాలు ధరించి చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి పూజను పూజా మందిరంలోనైనా నిర్వహించవచ్చు. లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చు. అమ్మవారి పూజను ఎక్కడైతే నిర్వహించుకుంటామో అక్కడ ముందుగా పసుపుతో అలికి ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ముగ్గు అయితే వేసుకోవాలి. ఈ ముగ్గు ఎలా వేయాలనేది నేను ముందు వీడియోలో అయితే షేర్ చేశానండి. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి పీటను అందంగా అలంకరించుకుని ఆ పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ముంచి ఇప్పుడు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి ప్రతిమ ఉన్న పూజలో పెట్టుకోండి. ఒకవేళ అమ్మవారి ఫోటో కూడా లేకపోతే మీ దగ్గర వినాయకుడు, అమ్మవారు కలిసినటువంటి ఫోటో ఉంటే దాన్నైనా మీరు పూజలో పెట్టుకోవచ్చు. అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. ఇంకా అమ్మవారి ఫోటోని తెలుపు రంగు పువ్వుల మాలలతోటి, తెలుపు రంగు పుష్పాలతోటి అంటే తామర పువ్వులతోటి అలంకరించుకోవాలి. ఇంకా నా దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉందండి, అందుకని నేను ఇలా బియ్యంలో అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం, ఫోటో ఉంటే ఫోటోకే పూజ చేసుకోండి. ఇంకా మనం ఏ పూజ చేసినా కూడా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవాలండి. ఇంకా అలాగే పూజలో తప్పకుండా మీ పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలని, పెన్నుల్ని కూడా పెట్టుకోవాలండి. అన్ని పుస్తకాలు పెట్టుకోవడం కుదరకపోతే వాళ్ళు ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉంటారో ఆ పుస్తకాన్ని అయితే పెట్టుకోవాలి. పుస్తకానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టుకోవాలి. అలాగే పెన్నులు, ఇంకా పెన్సిల్స్ ఇవన్నీ కూడా మనం పూజలో పెట్టుకోవాలండి. అలాగే దీపారాధన కోసం దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ పూజలో మనం 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 దీపాలు పెట్టుకున్నాను. దీపారాధన ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ చేయాలి. ముందుగా మనం దీపారాధన అయితే చేయాలి. ఈ పూజను పిల్లల చేత చేపిస్తే పిల్లల చేత దీపారాధన చేపి
చేపించి 2 అక్షింతలను దీపానికి సమర్పించి దీపానికి నమస్కారం చేపించండి. ఒకవేళ పిల్లలకు ఈ పూజ చేయడం కుదరకపోతే తల్లిదండ్రులైనా పూజ చేయవచ్చండి పిల్లల పేరు చెప్పి. దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేసుకుని ఆ తర్వాత పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని గ్లాసులో ఉన్న నీటిలో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన ఇంకా పూజా పీట పైన మన పైన అన్నిటా కూడా చిలకరించుకోవాలి అండి. ఆ తర్వాత ముందుగా గణపతికి పూజను అయితే నిర్వహించాలి. స్వామివారికి వీలు ఉంటే షోడశోపచార పూజ చేయండి, కుదరలేని వారు పంచోపచార పూజ చేయండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా చదవడం రానివారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదు ఏవైనా ఫ్రూట్స్ కానీ మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి మీరు పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అభిషేకం లాంటివి ఏవి కూడా చూపించడం లేదు. ముందుగా 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారికి ఈ రోజున తప్పకుండా షోడశోపచార పూజ నిర్వహించండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరకపోతే పంచోపచార పూజ చేయండి. అంటే అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు ధూపం దీపం నైవేద్యం ఇంకా నీరాజనం పుష్పం వీటిని అయితే సమర్పించాలి. ముందుగా మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. ముఖ్యంగా అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి కూడా మీకు చదవడం రాకపోతే సరస్వతి నమస్తుభ్యం పరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనే ఈ శ్లోకాన్ని 21 సార్లు మీ పిల్లల చేత చదివించండి. లేదు అంటే వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే ఈ శ్లోకాన్ని కూడా మీరు పఠించవచ్చు. లేదు అంటే ఓం సరస్వత్యై నమః లేదు అంటే ఓం వాగ్దేవ్యై నమః అని అనుకుంటూ అయినా మీ పిల్లల చేత తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి పూజ చేయించండి. ఈ శ్లోకాలు చదువుతున్నంతసేపు కూడా మీరు తెలుపు రంగు పుష్పాలతో అమ్మవారికి పూజ అయితే చేయాలి. ఇంకా సరస్వతి కవచం స్తోత్రాలు అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా చదువుకోవచ్చండి. మీకు వీలు ఉండి టైం ఉంటే. కుదిరిన వారు అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహించవచ్చు. అమ్మవారి విగ్రహం దగ్గర పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. అలాగే మనం పూజలో పెట్టినటువంటి పుస్తకాలు పెన్నులకి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పూజ చేయించాలి పిల్లల చేత. అలాగే మీ పిల్లలు ఇంకా ఏదైనా సంగీతం నేర్చుకుంటూ ఉంటే ఆ సంగీతానికి సంబంధించినటువంటి పరికరాలను కూడా మీరు పూజలో పెట్టి వాటికి కూడా పూజ చేయించవచ్చు. అలాగే మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా మనం వాడేటటువంటి పనిముట్లు అన్నీ కూడా మన వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా పూజలో పెట్టుకుని మనం పెద్దవారు కూడా పూజ చేయవచ్చండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్నం లేదు అంటే అమ్మవారికి తెలుపు రంగులో ఉండేటటువంటి నైవేద్యాలు ఏమైనా కూడా సమర్పించవచ్చు. అంటే దధ్యోజనం పరమాన్నం ఇలా ఏవైనా కూడా సమర్పించవచ్చండి. ఇంకా పాలు బెల్లం ముక్క అటుకులు చెరుకుగడ ముక్కలు వీటన్నిటిని కూడా మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. అమ్మవారికి రోజు మీరు కొబ్బరికాయ నివేదించాలనుకుంటే నివేదించవచ్చండి. నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వసంత పంచమి రోజున అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అయితే ఈ పూజను మనం వసంత పంచమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ నిర్వహించుకోవచ్చండి. ఈ రోజు 2 పూటలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువగా ఈ పూజను చిన్నపిల్లలు ఆచరిస్తారు కాబట్టి ఉపవాసం లాంటివి ఏవి కూడా ఉండవలసిన అవసరం లేదండి. అంటే పిల్లలకు నాన్ వెజ్ లాంటిది పెట్టకుండా ఉంటే సరిపోతుంది. ఈ రోజు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పిల్లలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి తీసుకెళ్లి అక్కడ పేద బ్రాహ్మణులకి ఎవరికైనా తెలుపు రంగు వస్త్రం బియ్యం దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని దానంగా ఇప్పించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. అలాగే పిల్లల చేత పుస్తకాలు ఇంకా పెన్నులు దానం చేయించినా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. సరస్వతీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేనండి, చూసారు కదా వసంత పంచమి రోజు సరస్వతీదేవి అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.